వెల్కమ్ బ్యాక్ టు హెడ్లైన్ షో. సో బ్రేక్ ముందు మనం ప్రముఖ వార్తాపత్రికలో వచ్చిన ప్రధాన వార్తలను చూసాం. వాటిపై విశ్లేషించడానికి రవిచంద్రారెడ్డి గారు, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, అలాగే రామకోట గారు, బీజేపీ సీనియర్ నేత, మళ్ళా విజయ్ ప్రసాద్ గారు, వైఎస్ఆర్సీపీ నేత, మనకు వైజాగ్ నుంచి మనకు అందుబాటులోకి వచ్చారు. ముందుగా మాట్లాడదాం. రామకోట గారు నమస్తే అండి. శుభోదయం సార్. సో చూస్తున్నాం ఈరోజు వార్తాపత్రికలు చూసినట్టయితే ఊపిరి తీసే ఆసుపత్రులు అంటూ గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఏం జరుగుతుందో వాటినే ప్రధానంగా వాళ్ళు ప్రశ్నించడం చూసాం మనం. వెంటిలేటర్లు లేక ఒక నెలలో 3200 మంది మృతి చెందడం, దాంట్లో చిన్నారులే అధికంగా ఉండడం. సో వెంటిలేటర్లు ఎంత కావాలి, ఎన్ని ఉన్నాయి, వాటిలో ఎన్ని పనిచేస్తున్నాయి అని 3 క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. సో వీటి గురించి ఏం మాట్లాడాలంటే ఏం చెప్తారు? అంటే ఇటీవల వెంటిలేటర్స్ కొనుగోలులో ఒక మంత్రి అడ్డుపడ్డారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఏ విధంగా చూడాల్సిన అవసరం? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హాస్పిటల్స్లో వెంటిలేటర్ల కొరత అనేది స్పష్టంగా కనపడుతుంది. కానీ ఏంటంటే ఈ ఇబ్బందికరమైన పరిణామంలోంచి బయటికి రావాలంటే ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో వెంటిలేటర్ అనే దానికోసం లేకపోతే ఆక్సిజన్కి సంబంధించిన విషయాల్లో పరిపూర్ణ అవగాహనతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉండాలి. మా మంత్రి గారు పనిచేస్తున్నారు. కానీ ఏంటంటే వచ్చేటువంటి ఈ వీడు మన ఎవరైతే ఈ రోగుల యొక్క సంఖ్య గణనీయంగా పెరగటం వల్ల వెంటిలేటర్ల కొరత ఎక్కువగా ఉంది. దీన్ని అధిగమించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా దీని మీద డెసిషన్ తీసుకుని వెంటిలేటర్ల విషయం, ఎందుకంటే ప్రాణ ప్రదాత ఇమీడియట్గా ఎవరైతే మనుషులు ఇబ్బంది పడతారో వాళ్ళకి ఇమీడియట్గా వెంటిలేటర్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి వీటిని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంది. ఇవాళే నేను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని కూడా తప్పకుండా కలిసి వారికి కూడా ఈ విన్నపాన్ని తెలియజేస్తాను. ఎందుకంటే పేపర్లో వచ్చేదాకా రాలేదని వాళ్ళు అనుకోరు. కానీ ఏంటంటే ఈ మధ్యకాలంలో బర్న్స్ వార్డు గురించి కనుక చూస్తే దాంట్లో ఇలాంటి పరిస్థితి ఏర్పడటం జరిగింది. ఏంటంటే రోగుల యొక్క ఎక్కువగా రావటం, 60 మంది పైన రోగులు రావటం, కానీ అక్కడ ఉన్నటువంటిదేమో 30 బెడ్లే ఉండటం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దీన్ని ఇమీడియట్గా ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితి ఉందో దాంట్లో నుంచి బయటికి రావాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉందనే విషయాన్ని నేను దీన్ని ముఖ్యంగా తెలియజేస్తున్నాను. అంటే కోటయ్య గారు, అంటే ఇది ప్రధానంగా ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చింది కాబట్టి ఈ రోజు సమస్య కాదు. ఇది ఎంతో కాలంగా చూస్తున్నాం. గత 2 సంవత్సరాలు చూసుకుంటే వైద్యానికి సంబంధించి అనేక విమర్శలు వస్తున్నాయి. అంటే ఆసుపత్రిలో పరిస్థితులే కానివ్వండి, లేకపోతే ఆఖరికి వెయిటింగ్ హాల్లో తాళాలు వేసిన పరిస్థితి చూస్తున్నాం. లక్షల్లో ఖర్చు పెట్టి దాన్ని ఎవరికి అందుబాటులో లేకుండా చేయడం. ప్రధానంగా వెంటిలేటర్లు, మీరు చెప్తున్నట్టు ప్రాణ ప్రదాత అంటారు వెంటిలేటర్ని. ఏ పరిస్థితుల్లో వెంటిలేటర్ పెడతారో తెలుసు. అలాంటిది అవసరానికి ఉన్న దాన్ని ఏదైనా అక్రమాలు జరుగుతున్నట్టయితే దాన్ని ఆపించడం కాకుండా దానిపై విచారణ జరిపించి వెంటిలేటర్లు అయితే సరఫరా చేయాలి, కొనుగోలు చేయాలి. అలా కాకుండా వాటి కొనుగోలుని ఆపేసినట్టయితే కనుక ఎవరు లూజ్ అవుతున్నారు ఇక్కడ ప్రాణాలు అంటే పేదలు, ముఖ్యంగా పిల్లలు. ఒక్క నెలలో 3200 మంది. ఇట్స్ నాట్ ఎ స్మాల్ టోల్. వాట్ డు యు సే? దేశం విడిపోయిన తర్వాత వైద్య విజ్ఞాన పరిషత్ కూడా విడిపోయింది. విడిపోయిన సందర్భంలో ఏమైందంటే ఈ 13 జిల్లాల్లో ఉన్నటువంటి హాస్పిటల్ సంఖ్య గణనీయంగా తగ్గింది. కొత్త హాస్పిటల్స్ కట్టడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంలో జరుగుతున్న విషయం ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ మౌలిక సదుపాయాలైనటువంటి విద్య, వైద్యం, ఆరోగ్యం, రవాణా విషయాల్లో ప్రత్యేకమైనటువంటి బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో ఏమైందంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నా కూడా రోగుల సంఖ్య ఇంతకుముందు ఏంటంటే ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందంటే హైదరాబాద్ తీసుకెళ్లేవాళ్ళు. అలాంటి పరిస్థితి లేకుండా మన రాష్ట్రంలో మనం విడిపోయిన తర్వాత ఏం చేస్తున్నారంటే మనకు ఉన్నటువంటి కింగ్ జార్జ్ హాస్పిటల్ కానీ, గుంటూరు జనరల్ హాస్పిటల్ కానీ, దీంట్లో ఏంటంటే గణనీయమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే దాంట్లో ఎలుకలు కొరకటం వల్ల మంత్రి గారు ప్రత్యేకంగా వెళ్ళి అక్కడ బస చేసి ఆయన కాలు ఆ మార్పిడి చికిత్స కూడా అదే హాస్పిటల్లో చేయించుకున్నారంటే అర్థం చేసుకోండి. ఏంటంటే వీఐపీలకు కూడా అక్కడ ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి సిద్ధాంతంలో చేస్తున్నారు. ఎంత చేసినా కూడా వైద్యం ఇంకా చేయాలి. కారణం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి వడగాళ్ళకు కానీ, ఇబ్బందికర పరిస్థితి కానీ ప్రజలు గణనీయంగా ఏంటి వాంతులు, విరోచనాలు మొదలగు జబ్బులతో హాస్పిటల్స్లోకి వస్తున్నారు. ఇవాళ వెంటిలేటర్ లేకపోవడం అనేది బాధాకరమైన విషయం. దీని మీద తక్షణమైనటువంటి విధానాన్ని రూపొందించాలనే విధానాన్ని మేము అధికారంలో ఉన్నా కూడా మా యొక్క దీన్ని తెలియజేస్తూ తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో వీటిని చేకూర్చాల్సిన అవసరం అయితే ప్రతి చిన్న హాస్పిటల్కి 10 బెడెడ్ హాస్పిటల్కి కూడా వెళ్ళాలి. ఏది మన ఈ ఎక్స్పెషల్లీ ఆక్సిజన్ సిలిండర్స్, దీనికి సంబంధించిన వెంటిలేటర్లు తప్పకుండా వెళ్ళాలి. ప్రతి
ప్రతి 104లో కూడా వెంటిలేటర్స్ ఇవన్నీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని ఒక మౌలికంగా ఇమీడియట్గా తీసుకోవాల్సినటువంటి చర్యగా తీసుకుంటూ ఇలా జరుగుతున్న విధానానికి కొద్దిగా బాధ కూడా చెందుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలు ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నారని పేపర్ ద్వారా వచ్చిందనే కాకుండా కూడా మనది కూడా బాధ్యత ఉన్న అవసరం ఉంది. కాబట్టి రాజకీయ నాయకులు కనువిప్పు కలిగించేది ఎప్పుడు అంటే పేపర్ ద్వారా వస్తేనే అఫీషియల్గా బయటకు వస్తుంది. కాబట్టి తప్పకుండా ఇది తెలిసినా కూడా ప్రత్యేకంగా ప్రజలకు కావాల్సినటువంటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందనే విధానాన్ని నేను మరోసారి రవిచంద్ర రెడ్డి రామకోట గారు ఇప్పుడు చెప్పారు. విఐపీలు కూడా వెళ్ళి గవర్నమెంట్ ఆసుపత్రిలో బస చేసే విధంగా ఒక ఎగ్జాంపులరీగా ఆయన ఉన్నారు ఆరోగ్య మంత్రి. మనం చూసాం 2-3 సార్లు ఆయన వచ్చి అక్కడ బస్ చేయడం, ఎలాంటి పరిస్థితుల్లో ఆయన బస్ చేయడానికి ముందు వాటిని ఏ విధంగా మార్పులు చేశారనేది మాత్రం ఖచ్చితంగా తెలిసింది. సో ఆ విధమైన పరిస్థితి ఉందంటారా? విఐపీలు అక్కడ పోయి బస చేయడం కాదు సార్, విఐపీలు గవర్నమెంట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్లు తీసుకోవాలి. అప్పుడు మాత్రమే దాంట్లో ఉన్న కష్ట సుఖాలన్నీ ఖచ్చితంగా తెలిసి వస్తాయి వీళ్ళకి. ఎందుకంటే ఒకవైపు కాదు, బస చేయడానికి ముందుగా చెప్పినప్పుడు బాగా దానికి ఏసీ పనిచేసేట్టు చేస్తారు, లేకపోతే శుద్ధంగా సున్నాలు కొడతారు, మొత్తం మీద హాస్పిటల్ ఏదో బాగుందని కలరిస్తారు. కానీ మంత్రి గారు పర్యటించి ఆ హాస్పిటల్లో బస చేసి వచ్చిన మరుసటి రోజే ఎలుకలకు పోదు పాములు కూడా తిరుగుతూ ఉంటాయి. కానీ ఆయనే తన నిస్సహాయతని వ్యక్తం చేయడం జరిగింది. ఇవన్నీ మేము ఇంత పెద్ద హాస్పిటల్ ఎట్లా అరికడతామనే భావంతో మాట్లాడడం జరిగింది. మీ వార్తా బులెటిన్లో చూసినట్టయితే మంత్రి గారి హుకుంతో ఆగిపోయిన వెంటిలేటర్ల కొనుగోళ్లు అని వస్తూ ఉంది. మంత్రి గారి హుకుంతో కానీ అవి ఆగిపోయి ఉంటే, అవి ఏ కారణాల చేత ఆగిపోయి ఉన్నా దాంట్లో ఉన్న తీవ్ర దృష్ట్యా వెంటిలేటర్లు ఇన్ టైంలో ఎందుకు కొనలేదనేది మా కాంగ్రెస్ పార్టీ ప్రశ్న. ఈరోజు వెంటిలేటర్లు లేక హాస్పిటల్స్లో ఎవరైతే మృతి చెందారో మామూలు సంఖ్య కాదు, అది 3200 మంది ఒక నెల రోజుల టైంలో చనిపోయారంటే ఇవన్నీ సర్కారీ హత్యలు కాదా అని అడుగుతా ఉన్నాం. ఇవన్నీ సర్కారీ హత్యలు అయినప్పుడు దానికి సంబంధిత మంత్రిని బాధ్యుడిని ఎందుకు చేయకూడదని చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా ఇలాంటి మేజర్ మిస్టేక్స్ జరిగినప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటోగా మంత్రి వారిని విచారణకు పిలవాలనేది కూడా మా ప్రధానమైన డిమాండ్. ఎందుకంటే హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఇంతకన్నా ఆధారాలతో సహా ఇంత నిర్దయగా ప్రవర్తించే మంత్రులు మంత్రివర్గంలో ఎందుకున్నారో తెలీదు, మంత్రులుగా వాళ్ళు ఏం సేవ చేస్తున్నారో తెలీదు. ముఖ్యమంత్రిని మెప్పించడం కోసం లేకపోతే వేరే వేరే కార్యక్రమాల్లో ఇంత బిజీగా ఉన్నప్పుడు మంత్రి గారిని మార్చొచ్చు, లేదా మంత్రి గారికి వేరే పని అప్పచెప్పి ఇంకొకరిని మంత్రిగా పెట్టచ్చు. సంబంధిత మంత్రి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటే ఆరోగ్య శాఖ గురించి ఈ 2 సంవత్సరాల కాల పరిధిలో ఏమేం చర్యలు తీసుకున్నారో ఆ హాస్పిటల్ బాగు చేయడం కోసం కానీ, ఆ హాస్పిటల్లో పోయే ప్రాణాలు నిలబెట్టడం కోసం కానీ మరి ఏ విధంగా చర్యలు తీసుకున్నారో మాకైతే కనపడడం లేదు. ముఖ్యంగా మంత్రి గారు అయిన తర్వాత ఒక మంత్రి సంబంధిత శాఖను వదిలేసి ఆ మంత్రి పదవిని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా గడపడం కోసమే మంత్రి పదవులు ఉన్నాయా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కోటయ్య గారు ఒక మాట మాట్లాడి విజయప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. ఏం చెప్తారు? అంటే మీరు మిత్రపక్షంగా ఉన్నారు, మంత్రి పదవి కూడా అనుభవిస్తున్నారు, కానీ కామినేని శ్రీనివాస్ గారు టీడీపీకి సంబంధించిన మంత్రిగానే వ్యవహరిస్తారు. కానీ అంతా పచ్చగా కనపడుతుందని ఆ మంత్రి గారు అక్కడికి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో అక్కడే ఆయన దగ్గరుండి ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయన అక్కడ వైద్యం చేయించుకుని మోకాళ్ళ చెప్పులు మార్పించుకున్నారు. మహాప్రభు అని చెప్తుంటే అక్కడ పావులు తిరుగుతున్నాయి, ఎలుకలు తిరుగుతున్నాయి అంటారు. ఎలుకలు తిరిగిన తర్వాతే మంత్రి గారు అక్కడ వైద్యం చేయించుకున్నారు. మిత్రమా, ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు ఏంటంటే ఒకసారి పేపర్లో వచ్చిన వార్తలు మర్చిపోతున్నారు, వెనక వార్తల ముందు వార్తలు వెనక చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య విజ్ఞాన పరిషత్తులో బిల్డింగులు లేని పరిస్థితిలో మంత్రి గారు ప్రత్యేకంగా ప్రతి ప్రాంతానికి వెళ్తున్నారు. 3200 మంది చనిపోయారన్న వస్తున్న వార్తకి మంత్రి గారు బాధ్యత వహిస్తారా? రామకోట గారు సార్ మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి, ఈ 3200 మంది చనిపోయిన వారికి ఆ ప్రాణాలకు బాధ్యత మంత్రి గారు వహిస్తారా? పోయిన ప్రాణాలు ఎవరు తీసుకొస్తారు? సర్కారీ ఆసుపత్రి అంటే చావుకు శరణ్యమేనా? సర్కారీ ఆసుపత్రిని మీరు ఏ విధంగా మారుస్తున్నారు? కాదు, సర్కారీ ఆసుపత్రిని మీరు ఏ విధంగా మారుస్తున్నారు అనేది మాకు సమాధానం చెప్పండి సార్. 3200 మంది అనేది చిన్న విషయమా? చిన్న విషయమా? అర్థం కాదు కదా. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మాట్లాడేది కూడా ఏంటంటే మేము అధికారంలో ఉండి కూడా జరిగిన తప్పిదం గురించి ఒప్పుకుని అయ్యా దీన్ని ఎట్టి పరిస్థితులు సవరించుకుంటామని మేము చెబుతుంటే, సవరించుకుంటే 3200 ప్రాణాలు వస్తాయా సార్? 20 కాదు, 30 కాదు, 32 కాదు, 3200 ప్రాణాలను చంపేసి ఇప్పుడు మీరు సవరించుకుంటారా సార్? 3200 ప్రాణాలు ఏం నవ్వులాటగా ఉందా? ఆ ప్రాణాలకి ఆ కుటుంబాలకి మీరు జిమ్మేదారిగా ఉంటారా? మీ మంత్రి గారు ఏమన్నా భరోసా ఇవ్వడానికి ఓదార్పు యాత్రకు పోతారా? సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? 3200 ప్రాణాలు అనేది చాలా పెద్ద సంఖ్య. రామకోటే గారు ఆషామాషి వ్యవహారం కాదు. ఉదయాన్నే మన ఇద్దరం కాసేపు తర్వాత డిబేట్ చేసి వెళ్ళిపోతాం, కానీ 3200 ప్రాణాలు అనే దానికి సమాధానం ఎవరు చెప్తారనేది మేము అడుగుతా ఉన్నాం.
కాదని నేను అంటలేదు. కానీ ఏంటంటే దీంట్లో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అచ్చగా వెంటిలేటర్ లేకపోవడం వల్లే కాదు, ఒక వ్యక్తికి తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు వెంటిలేటర్ పెట్టాల్సిన సమయం వచ్చినప్పుడు ఇది ప్రాణప్రదాతగా భావిస్తాం. మీకైనా నాకైనా ఎవరికైనా వెంటిలేటర్ అనేది చాలా అవసరం. కాకపోతే ఏంటంటే ఇది లేకపోవటం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితి రావటం అనేది ఒక పేపర్లో రాసిన వార్తని మనం తప్పకుండా సుమోటోగా స్వీకరించి మంత్రి గారు ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాల్సిన అవసరం గురించి విజయప్రసాద్ గారు చెప్తున్నాం. దానికి మంత్రి సమంగా పనిచేస్తారు. అద్భుతమైనటువంటి మంత్రి, డాక్టరు, ఆయనకి అన్ని విషయాల గురించి అవార్డు ఇవ్వాలి సార్. మనం అవార్డు ఇవ్వాలి, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నందుకు మనం అవార్డు ఇవ్వాలి ప్రజల తరపు నుంచి. అయ్యా వచ్చి పని చేయండి, సేవ చేయండి, దేశ సేవ చేయండి. విజయప్రసాద్ గారు మంత్రి ఈయన పట్టుకుని ఆయన సమంగా పనిచేయట్లేదు అంటే విజయప్రసాద్ గారు అద్భుతమైన మంత్రి, డాక్టర్ గా కూడా ఉన్నారు. కామినేని శ్రీనివాస్ గారు అంటారు సార్ ఈ రోజు మీడియా ముఖంగా మీరు ఎక్సలెంట్ సర్టిఫికేట్ ఇచ్చారండి. విజయప్రసాద్ గారు అడిగితే మంత్రి గారు చాలా క్లియర్ గా చెప్పారు. విజయప్రసాద్ గారు రామకోటి గారు అయితే నేను మాట్లాడతాను సార్. చెప్పండి సార్. సార్ గుడ్ మార్నింగ్. ఏదైతే ఈరోజు హెడ్లైన్స్లో మనం చూస్తున్నామో నిజంగానే ఇందాక సోదరుడు మాట్లాడినట్టు పోయిన ప్రాణాన్ని తీసుకురాలేమండి. ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగపడే వాళ్ళే. ఎవరు ఏ స్టేజ్కి వెళ్తారు, ఎవరు ఏ రకంగా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ఈ ప్రాంతానికి ఉపయోగపడతారు అన్నది ఎవరు నిర్ణయించలేరండి. భగవంతుడు ఇచ్చినటువంటి ఈ మానవ జన్మ అన్నది అతి పవిత్రమైనటువంటి జన్మ అండి. అలాంటి జన్మని ఈరోజు సర్కార్ హాస్పిటల్స్ నాట్ ఈవెన్ దో ఇప్పుడండి, గత 5-7 సంవత్సరాల నుంచి కూడా, అంటే గత ప్రభుత్వంలో కూడా నేను శాసనసభ్యుడిగా ఉండేటప్పుడు కూడా మరి సరైనటువంటి సదుపాయాలు సర్కార్ హాస్పిటల్స్లో లేకపోవడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్స్ దందాలు పెరిగిపోయాయి. దానివల్ల సామాన్య మధ్యతరగతి కుటుంబీకులు చాలా ఇబ్బంది పడుతున్నారు అన్న ఉద్దేశంతో గతంలో 2003లో పాదయాత్ర చేసినప్పుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు దీని అంతటినీ గ్రహించారు. కాబట్టి 2004లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ అనే దాన్ని ప్రవేశపెట్టి సామాన్య మధ్యతరగతి కుటుంబీకులు కూడా కార్పొరేట్ హాస్పిటల్స్లో బైపాస్ ఆపరేషన్స్ చేసుకునే విధంగా ఒక ప్రయోగాత్మకమైనటువంటి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ప్రవేశపెట్టినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి వచ్చిందండి. కొన్ని వేల కుటుంబాలు, ఈరోజు కూడా కొన్ని వేల కుటుంబాలు ఆ యొక్క ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కొన్ని వేల ప్రాణాలు కాపాడినటువంటి వ్యక్తి అండి. అంటే ఆయన ఒక డాక్టర్గా గ్రహించిన దాన్ని ఇంప్లిమెంటేషన్ చేశారండి. డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు కూడా డాక్టరే. డాక్టర్గా ఆయన కూడా అలాంటి కొన్ని కొత్త ఇంప్లిమెంటేషన్స్ చేయాలి. ఎక్కడ ఏవైతే వాంటింగ్స్ ఉన్నాయో, మీరు అన్నారు హాస్పిటల్లో బస్ చేశారని. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా నేను కూడా ఒక హాస్టల్లో బస్ చేస్తానంటే మంచి ఏర్పాట్లు చేస్తారండి. బస్ చేయడం కాదండి, మన కుటుంబం వాళ్ళు, మన సొంత మనుషులు, మన మనుషుల్ని హాస్పిటల్లో జాయిన్ చేయించి ట్రీట్మెంట్ చేపిస్తే అక్కడ ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మనకు తెలుస్తుందండి. అంటే ఈరోజు ప్రభుత్వం హాస్పిటల్స్ మీద దృష్టి ఉండదు, గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద దృష్టి ఉండదు. నేను విశాఖపట్నంలో ఉన్నానండి. కేజీహెచ్ పరిస్థితి ఏంటి? 2 సంవత్సరాలు అయిపోయింది, 3వ సంవత్సరం బడ్జెట్ కూడా మీరు ప్రవేశపెట్టారు. కేజీహెచ్కి మీరు నిధులు ఏం కేటాయించారు? విమ్స్ ఈ రోజు కాదండి, ఎప్పుడు విమ్స్? నిన్న కాక మొన్న మీరు అది ప్రారంభం చేశారు, అది కూడా ఓన్లీ ఓపీ స్టార్ట్ చేశారు. దానికి కూడా సరైనటువంటి సదుపాయాలు లేవు అన్నది మనకు వస్తున్నటువంటి బాగట. మరి వివక్షను చూపిస్తున్నటువంటి పరిస్థితుల్లో బడ్జెట్ కేటాయింపుల్లో కూడా ఎక్కడ నిర్ణయాలు తీసుకోవాలి, ఎక్కడ మనం ప్రాణాలు కాపాడాలి, ఎక్కడ ప్రజల వద్దకు వెళ్ళాలి, ప్రజలను కాపాడాలి అన్న చిత్తశుద్ధితో ప్రభుత్వాలు పనిచేయట్లేదు అన్నది ప్రజలకు తేరతెలం అవుతుందండి. రాజకీయ నాయకులుగా మనకు కాదండి, ప్రజలకు తేరతెలం అవుతుంది. రామకోటే గారు ఇలాంటి పరిస్థితుల్లో సార్ ఒక్క విషయం, ఏజెన్సీలో దారుణమైనటువంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఏజెన్సీలో డాక్టర్లు లేక, మందులు లేక, ఏంటంటే శ్రీనివాస్ చాలా ఇబ్బందులు హాస్పిటల్లో ఉండి వైద్యం ఎంతో మంది. రామకోటే గారు ఒక్క విషయం చెప్పండి. ఒక మంత్రి, రామకోటే గారు ఒక మంత్రి హోదాలో, ఒక్క నిమిషం ప్రసాద్ గారు, రామకోటే గారు ఒక్క విషయం చెప్పండి. ఒక మంత్రి హోదాలో గవర్నమెంట్ ఆసుపత్రిలో బస్ చేసినట్టయితే ఒక సామాన్యుడు బస్ చేసినట్టే ట్రీట్ చేస్తారా? ఒక్క విషయం చెప్పండి. సరిపడా బ్లడ్ ఏజెన్సీలో ఎంతమంది కోల్పోతారు తీస్తే వేల కొలది కుప్పల కొలది ఉంటున్నారండి. విజయప్రసాద్ కూడా సర్కార్ వైఫల్యం కాదండి, ప్రభుత్వ వైఫల్యం కాదండి.
ఎక్కడ దృష్టి పెట్టాలో అక్కడ దృష్టి పెట్టరు, ఎక్కడ పెట్టకూడదో అక్కడ పెడతారు. అక్కడ డబ్బు వస్తుంది కాబట్టి అక్కడ పెడతారండి. డబ్బు రాని దగ్గర పెడితే ఉపయోగం ఏంటండి? మనం ప్రజల ద్వారా, ప్రజల కొరకు, ప్రజల కోసం ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు అండి. ఎప్పుడు కూడా ప్రజల కోసం మనం ఆలోచన చేయాలి, ప్రజల బాగు కోసం మనం ఆలోచన చేయాలి. చేసినప్పుడే వాళ్ళు రైట్ రైట్ ఓకే సార్, యు మేడ్ యువర్ పాయింట్. రామకోటి గారు చెప్పండి సార్. చూస్తాము, మేము చూసి దీన్ని రెక్టిఫై చేస్తాము అన్నది కాదండి. ఒక ప్రణాళిక అనేది ప్రభుత్వం దగ్గర ఉంటుంది. ఎక్కడెక్కడ ఏం వాంటింగ్స్ ఉన్నాయి, దానికి మనం బడ్జెట్ ఏ రకంగా కేటాయించాలి. మరి కొన్ని వందల వేల కోట్లు వస్తున్నటువంటి పరిస్థితుల్లో దాని ప్రధానమైనటువంటి ప్రాధాన్యత మరి హాస్పిటల్స్కి ఇవ్వాలి, డాక్టర్ విజయప్రసాద్ గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఇవ్వాలండి. సార్ ఒక్క విషయాన్ని అడుగుతున్నా అండి, ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో సరైనటువంటి సదుపాయాలు లేక రామకోటి కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో అప్పులు చేసుకొని 5 రూపాయలకి 10 రూపాయలకి వడ్డీలు కట్టుకొని ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అవుతున్నటువంటి మాట వాస్తవం కాదా? నేను డైరెక్ట్ గా అడుగుతున్నాను, చెప్పమని. రామకోటి గారు చాలా చాలా అంశాలు లేవనెత్తారు విజయప్రసాద్ గారు. మనం చూస్తున్నాం మరోవైపు ఇక్కడ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు అనే అంశం కూడా వస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రులు తగ్గి ప్రైవేట్ ఆసుపత్రులు గణనీయంగా పెరుగుతున్న రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్ర. నియర్ బై లేదు, ఎందుకంటే ఆయనే చెబుతారు కాదు. విజయప్రసాద్ గారు చెబుతున్న విధానంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకం వల్ల చాలా సామాన్య మానవుడు కూడా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం తీసుకోవచ్చని చెబుతున్నారు. నిజంగా జరుగుతున్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే ఇప్పటికి కూడా అది కొనసాగుతుంది. నాకు అర్థం కావట్లేదు ఈ కొనసాగుతున్నప్పుడు. ఎందుకంటే ఒక వ్యక్తి, ఒక నేత తీసుకున్నటువంటి ఒక ఉత్తమ నిర్ణయాన్ని తెలుగుదేశం గవర్నమెంట్ అయినా లేకపోతే భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ అయినా భారతదేశంలో కూడా చాలా రాష్ట్రాలు ఇది ప్రవేశపెట్టడానికి ఐడియల్ గా అది జరగాలి సార్, అది జరిగే పరిస్థితి ఉందా? రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల చాలా మంది లబ్ధి పొందుతున్నారు. ఆ విషయాన్ని ఆయన మర్చిపోయి ఏమంటే రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నారండి, జనహృదయ నేత అంటే ఇవన్నీ వాస్తవమైన విషయాలైనా కూడా ఇప్పటికి కూడా కార్పొరేట్ హాస్పిటల్లో సామాన్యులకు జరుగుతున్నాయి. కార్పొరేట్ హాస్పిటల్కి గవర్నమెంట్ పే చేస్తుంది, 2 లక్షల రూపాయలు ఉన్నటువంటి అమౌంట్ పే చేస్తుంది. దీంట్లో జరుగుతున్న విషయం సార్ రామకోటి గారు ఒక ప్రశ్న అండి. సార్ రామకోటి గారు, వెంటిలేటర్లు లేకపోవడం వల్ల మనుషులు ఇబ్బంది పడుతున్నారని చెప్పే విధానాన్ని నేను కూడా ఖండిస్తున్నాను. కారణం ఏంటంటే ఇది ఇమీడియట్ గా తీసుకోవాల్సిన డెసిషన్. మనకు ఒక చర్చా కార్యక్రమంలో వచ్చిన తర్వాత దీన్ని తగు మంత్రి దగ్గరికి ఇమీడియట్ గా తీసుకెళ్లి అయ్యా ఏంటి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అనేది మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అది వదిలేదు. సార్ రామకోటి గారు, మీరు ఖండించినందుకు చాలా థ్యాంక్స్ అండి. కనీసం తప్పును ఒప్పుకోగలిగారు, మీ మంత్రి వారు తప్పు చేశారని. సార్ రామకోటి గారు, మీరు ఖండించినందుకు చాలా థ్యాంక్స్. పోయిన ప్రాణాలు వచ్చినా రాకపోయినా మీ మంత్రి వారు తప్పు చేశారని మీరు ఒప్పుకున్నారు, సంతోషం సంతోషం. ఇప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆరోగ్యశ్రీ పెట్టిన తర్వాత దాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరు మార్చుకోవడంలో, సార్ వినండి సార్, ఒకసారి వినండి, మీరు చెప్పిన పాయింట్ వచ్చింది సార్, వినండి సార్, మీరు కూడా కొంచెం వినండి సార్, మీరు చెప్పిన పాయింట్ వచ్చిందండి రామకోటి గారు, ఒక నిమిషం వినండి సార్. మంత్రి ఆ మంత్రి గురించి మాట్లాడడానికి అసలు మీకు అసలు కాంగ్రెస్ మాకెవరికి హక్కు లేదండి, మీ ఒక్కళ్ళకే హక్కు ఉంది. మీరు తప్పు పట్టారు, సంతోషం, మీరు తప్పు పట్టారు, సంతోషం. వినండి సార్, మధ్యలో వినండి కొంచెం. కామినేని శ్రీనివాసు లాంటి మంత్రి కలగటం, పొగడండి, ఇంకా పొగడండి, ఇంకా పొగడండి, మీడియా ముఖంగా మీకు మంచి మార్పులు సార్, పొగడండి సార్, మధ్యలో వినండి సార్ కొంచెం. వ్యతలు ఉందో సార్ వినండి సార్, కొద్దిగా ఆయన స్థుతి ఆపండి. ఎందుకంటే తప్పు జరిగినప్పుడు కూడా ఒక సైడ్ విమర్శిస్తూనే మళ్ళీ పొగిడి మళ్ళీ మార్కులు వేసుకోవడం ఎందుకు సార్? ఒక మంత్రి వారు తప్పు చేసినప్పుడు మనం ఆ విధంగా నిలదీయాల్సిన అవసరం ఉంది. ప్రాణాలు పోతుంటే ఈ విధంగా మాట్లాడడం ఏంటి సార్? తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీని రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో ప్రవేశపెట్టిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ పథకాన్ని కొనసాగిస్తూ ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా అనేది అయితే పెట్టుకున్నారో ఆ టైప్లో కానీ అమలు జరుగుంటే ఇన్ని ప్రాణాలు ఆ ప్రైవేట్ ఆసుపత్రులకైనా ఆ చిన్నారుల ప్రాణాలు పోకుండా వచ్చి ఉండేవి. అంటే పేరు మార్చారు కానీ పథకం కొనసాగింపులో ఉన్న వివక్ష, పథకం కొనసాగింపులో ఉన్న అలక్ష్యం, వీటన్నిటికీ కూడా మంత్రి వారే బాధ్యత వహించాలి. మంత్రి గారు బీజేపీ మంత్రిగా ఉన్నప్పటికీ తెలుగుదేశం కండువా కప్పుకొని తిరుగుతున్నాడని మీకు అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారిని సమర్థించడంలో ఉన్న శ్రద్ధ, ఆ శాఖని కరెక్ట్గా అమలు చేసే విధానంగా అమలు చేయటం లేదనేది అందరికీ ఎలుకల సంఘటనతో అర్థమైపోయింది. ఇప్పుడు 3200 మందికి సమాధానం చెప్పకపోతే మాత్రం ప్రజలు నిలదీసే రోజు ఖచ్చితంగా వస్తుంది. మీరు గట్టిగా నిలదీస్తే పసుపు కండ వేసుకుంటారేమో అని మీకు తెలుసు. కాబట్టి మీరైనా నిలదీయండి, ఇప్పటికి పోయేదేం లేదు. ఇలాంటిది మాత్రం మళ్ళా కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఏంటంటే ఇది నిజంగా 3200 మంది
చనిపోవడానికి బాధ్యత వహించాల్సిన పరిస్థితి మంత్రివారికి ఏర్పడతా ఉంది. Right. దీన్ని హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటోగా తీసుకొని తీరాలనేది మా పార్టీ ప్రయత్నం చేస్తుంది. రైట్, చాలా చాలా అంశాలు ఉన్నాయండి ఇక్కడ. అంటే ఒకటి వెంటిలేటర్ సమస్య అనుకుంటే కనుక ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు గణనీయంగా పెరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ముందు వరుసలో ఉండడం, అలాగే ఓ సామాన్యుడు మందుల కోసం మెడిసిన్స్ కోసం ఖర్చు పెడుతున్నది మొత్తం ఖర్చులో 70%. అలాంటిది జనరిక్ మెడిసిన్స్ ఏమయ్యాయి. అలాగే 162 కోట్లు బడ్జెట్లో 2015-16లో ప్రవేశపెట్టి కేవలం 82 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఇంత ఇంపార్టెంట్ విషయం దీన్ని పక్కన పెడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే ఒక మంత్రి గారికి ఒక శాఖను అప్పజెప్పినప్పుడు మంత్లీ రివ్యూ మీటింగ్ పెట్టండి, లేదా 3 నెలల కన్నా కనీసం ఒకసారి శ్వేతపత్రం ఇవ్వండి. ముఖ్యంగా ఆ హాస్పిటల్స్ పరిస్థితి ఏంది, ఆ మందులు ఏం అవైలబిలిటీ ఉన్నాయి, యాంటీ ర్యాబీస్ ఇంజెక్షన్ లేదు, పాము కాటుకు మందులు లేవు, హాస్పిటల్స్లో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్కి అవసరమైన ఆక్సిజన్ ఉండడం లేదు, లేకపోతే వెంటిలేటర్లు ఉండడం లేదు, ఆ తర్వాత కావాల్సిన ఏ ఎక్విప్మెంట్ కూడా సరిగ్గా పరిస్థితిలో లేకపోతే, ముఖ్యంగా వడదెబ్బ తగిలితే వచ్చి ఎక్కువ మంది వచ్చి హాస్పిటల్స్ పాలైతే వాళ్ళకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్కి సంబంధించిన ఆ ఏర్పాట్లే లేవు. కనీసం అవగాహన శిబిరం ఈ రోజు వరకు తీసుకున్న దాఖలాలు లేవు. ఇంకా చిన్నారులు బళ్ళకి వెళ్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం కనీసం ఈ రోజు నుంచి హాలిడేస్ డిక్లేర్ చేసింది. ఎండ తీవ్ర దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మాత్రం కూడా చర్యలు తీసుకోలేదు. ముఖ్యంగా ఎండ తీవ్రత ఉన్నప్పుడు వడదెబ్బ నివారించడానికి కావాల్సిన చర్యలు కానీ, దాని గురించి అవగాహన కార్యక్రమాలు కానీ, మరి ఇంకొక ప్రచారం కానీ ఏ విషయం తీసుకోవట్లేదు. రామకోటి గారు చెప్పినట్టు మంత్రి డాక్టర్ గా ఉన్నారు, సో ఆయన తగిన చర్యలు తీసుకుంటారని ఈ రోజు పేపర్లో వచ్చిన వార్తలు మనం చర్చిస్తున్న దాన్ని వాళ్ళ దృష్టికి వెళ్తే కనుక నిజంగా మన ప్రయత్నం సఫలీకృతం అయినట్టే. ఇక మిగతా విషయాలు కూడా చాలా ఉన్నాయి అంశాలు మాట్లాడడానికి. రైల్వే జోన్ ప్రతిసారి ఈ విభజన చట్టంలో ఏదైతే అంశాలు మాట్లాడారో దాని గురించి ప్రస్తావన వస్తూనే ఉంది. దాని గురించి మాత్రం కేంద్రం కానీ ఇటు భాగస్వామ్యంగా ఉన్న అధికార పక్షం టీడీపీ కానీ పట్టించుకున్న దాఖలాలు అయితే కనిపించట్లేదు. రైల్వే జోన్ విషయం మాట్లాడాలంటే రామకోట గారు ఏం చెప్తారో చూద్దాం. రామకోట గారు, రైల్వే జోన్ అనేది ఉత్తరాంధ్ర వాసులకి తరతరాలుగా ఆలోచిస్తున్నటువంటి విధానం. దరిదాపుగా ఇది 50 సంవత్సరాలుగా రైల్వే జోన్ కావాలని కోరుకున్నారు. ఇంతకుముందు రైల్వే జిఎం ఆఫీసు విశాఖపట్నంలో ఉండేది. రైల్వే జిఎం ఆఫీస్ నుంచి ఇక్కడి నుంచి చేసేవాళ్ళు. అనుకోకుండా అది ఏమైందంటే రైల్వే జిఎం ఆఫీసును కూడా మనకి భువనేశ్వర్ తరలించారు. ముందు కలకత్తా తరలించారు, తర్వాత భువనేశ్వర్లో జోన్ పెట్టడం జరిగింది. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ విచ్చలవిడిగా జోన్ ఎక్కడ పడితే అక్కడ పెట్టింది. మన భారతదేశంలో ఉన్నటువంటి 1,20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం కోసం 17 జోన్లు ఉన్నాయి. అయితే ఏమైందంటే ఈ భువనేశ్వర్ తరలించినప్పుడు విశాఖపట్నం, కిరణ్డోల్ వీటికి సంబంధించిన విధానంలో విశాఖపట్నం రైల్వే జోన్ అత్యధిక లాభాలు చేస్తున్నటువంటి జోన్గా ఇది ఉంది. అయితే వాస్తవాన్ని కరెక్ట్ గా చెప్తారు సార్, బాగుంది కానీ రావట్లేదు జోన్. ఎందుకంటే వీళ్ళు ఎగ్జామ్ రాయడం కోసం భువనేశ్వర్ వెళ్తే, భువనేశ్వర్లో వినండి దయవుంచి ఒక్క నిమిషం, చరిత్ర అంతా తెలుసు. దీనికోసం సాధన సమితి పేరిట నేను చేసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఇవాళ అమర్నాథ్ చేస్తున్న పని మేము కూడా చేశాం. ఇంతకుముందు అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు మేము కూడా చేసిన వ్యక్తులం కాబట్టి నాకు రైల్వే జోన్ గురించి పరిపూర్ణ అవగాహన ఉంది. రైల్వే జోన్ అని తప్పకుండా తీసుకొచ్చేది ఇచ్చేది కూడా భారతీయ జనతా పార్టీయే. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ రావాలనేది అదృష్టం కొద్దీ విభజన చట్టంలో కూడా పెట్టడం జరిగింది. అయితే దురదృష్టకరమైన సంఘటన ఏం జరిగిందంటే రైల్వే జోన్ కోసం ఒక కమిటీని మా పార్లమెంటు సభ్యులు శ్రీ హరిబాబు గారు, అదేవిధంగా వెంకయ్యనాయుడు గారు, ప్రత్యేకంగా సదానంద గౌడ్ గారిని పిలిచి ఇంతకుముందు ఏంటంటే రైల్వే జోన్ గురించి విజ్ఞాపన పత్రాలు ఇచ్చేవాళ్ళు. కానీ ఒక్కసారి సదానంద గౌడ్ గారు ఆ రోజు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఉంటే తప్పకుండా దీన్ని అంశంగా స్వీకరిస్తామని చెప్పి సదానంద గౌడ్ గారు తీసుకుని దాని గురించి ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ వేస్తే కమిటీ ఏం చేసిందంటే దీంట్లో రైల్వే గురించి మీకు చాలా అవగాహన ఉండాలి. దరిదాపుగా 15 లక్షల మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్న దాంట్లో 6 లక్షల మంది పరిపూర్ణంగా రైల్వే ఐఆర్ఎస్లో చేరినటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ దేశభక్తుల కింద లెక్క. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళలో ఒక కమిటీ ఏర్పడింది. వాళ్ళు ఏం చేశారంటే జిఎంతో కూడినటువంటి ఒక ముగ్గురు విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఫీజిబిలిటీ లేదు, ఇవ్వటానికి కుదరదు అని చెప్పారు. అప్పుడు మా పార్లమెంటు సభ్యులు వీళ్ళు వ్యతిరేకించారు పరిపూర్ణంగా. ఏమీ లేనటువంటి కలకత్తాలో రైల్వే జోన్ ఇచ్చారు, ఎక్కడా లేని విధంగా ముంబైలో రైల్వే జోన్ విధానం ఏర్పాటు జరిగింది. విశాఖపట్నంలో ఎందుకు ఇవ్వట్లేదనే విషయాన్ని గురించి చేసి మోడీ గారి దగ్గరికి తీసుకెళ్లి మాట్లాడటం జరిగింది. మాట్లాడితే వారు ఏమన్నారంటే ఇది పొలిటికల్ డెసిషను, తప్పకుండా పొలిటికల్ డెసిషన్ అన్నారు. అయితే ఏంటంటే మన అదృష్టం కొద్దీ మన రవిచంద్రారెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. పాపం ఆయన చాలా బాధపడుతున్నారు. 44 మంది మనకు ఇప్పుడు ఉన్నటువంటి ఉష్ణోగ్రత కంటే తక్కువ మంది సభ్యులు ఉన్నా కూడా పార్లమెంటును సజావుగా సాగించకుండా, అదేవిధంగా రాజ్యసభను సజావుగా సాగించకుండా, ఇబ్బందికరమైన వాతావరణంలో ప్రజా సమస్యలను ముందుకు తీసుకురాకుండా, రైల్వే జోన్ని తీసుకురాకుండా అవసరమైతే మేము మద్దతు ఇస్తామంటారు. అది మద్దతు ఇచ్చే సమయంలో వాకౌట్ అండ్ టాక్అవుట్. వీళ్ళు అలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచన రాహిత్యంగా చేస్తున్న విధానం వల్ల రైల్వే జోన్ వెనక
పెట్టబడింది. రాబోయే రోజుల్లో ఇదే పొలిటికల్ డెసిషన్ కింద తీసుకుని మోడీ గారే ప్రత్యేకంగా డెసిషన్ తీసుకుని విశాఖపట్నం రైల్వే జోన్ ఇచ్చేది భారతీయ జనతా పార్టీ అని పక్కాగా చెబుతున్నాం. ఎందుకంటే రామకోటి గారు ఒక్క నిమిషం సమస్యలు మేము పరిష్కరిస్తున్నాం. ఇవాళ విశాఖపట్నంలో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కనుక రిటైర్ అయితే వాళ్ళకి ఇవాళ వరప్రదాయని ఇవాళ మేము విశాఖపట్నంలో వసతి వాళ్ళకందరికీ ఆరోగ్యం సంబంధించినటువంటి తీసుకొచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు ఎందుకంటే మేము ఎప్పుడైతే సంస్కరణలు చేస్తున్నామో మీరెందుకు చేయకూడదు అని చెప్పేసి మాటికి భారతీయ జనతా పార్టీని విమర్శిస్తున్నారు. రైల్వే జోన్ ఇచ్చేది ఎంతమంది ఎన్ని సత్యాగ్రహాలు చేసినా ఎంతమంది ఏం చేసినా కూడా దీని గురించి పరిపూర్ణ అవగాహన మా పార్లమెంటు సభ్యులకి మాకు అందరికీ కలిగి ఉన్నాం కాబట్టి తప్పకుండా రైల్వే జోన్ ఇచ్చేది భారతీయ జనతా పార్టీ. మీరు చెప్పినదంతా మీరు కృషి చేసింది రైల్వే జోన్ గురించి ఇదంతా కూడా అధికారంలో లేనప్పుడు అనుకుంటున్నాను. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన మాత్రం దాన్ని విస్మరించారు అనేది ప్రధాన విమర్శ. రవిచంద్ర రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత జరిగింది చెప్పారు. 2 సంవత్సరాలు జరిగింది. చెప్పండి రవిచంద్ర రెడ్డి గౌడ్ గారిని తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి రైల్వే మంత్రి గారిని కూడా కలిసి చెప్పడం జరిగింది. వారు కూడా పరిశీలిస్తామని చెప్పారు. తప్పకుండా రైల్వే జోన్ తప్పకుండా ఈ సంవత్సరం ఆఖరు లోపల రైల్వే జోన్ విశాఖపట్నం తీసుకొచ్చేది భారతీయ జనతా పార్టీ. విభజన చట్టంలో ఉంది, అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఉంది. కూర్చుని నా సోదరుడు అమర్నాథ్ ఇబ్బంది పడక్కర్లేదు. రైల్వే జోన్ తప్పకుండా విశాఖపట్నానికి వచ్చే పూచి మాత్రం భారతీయ జనతా పార్టీ. అయితే ఏంటంటే దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలి. విజయప్రసాద్ గారు కాంగ్రెస్ పార్టీ లాగా ఉన్న జనాలందరికీ అవగాహన. ఒక్క విషయం రామకోటి గారికి డైరెక్ట్ గా నేను అడుగుతున్నాను. విశాఖపట్నం వాసి సంబంధించిన విధానం. రామకోటి గారు నమస్తే అండి. సార్ ఇప్పుడు మీరు చెప్తున్నారు రైల్వే జోను భారతీయ జనతా పార్టీ ఇస్తుంది తెస్తుంది అని అన్నారు. చాలా సంతోషం సార్. ఇవ్వాల్సింది మీరే, తేవాల్సింది మీరే. ఒక్క విషయం సార్, విభజన బిల్లులో రైల్వే జోన్ ఇస్తామని ఆ రోజు చెప్పిన మాట వాస్తవం కాదా? నెంబర్ 1 ప్రశ్న. నెంబర్ 2, పార్లమెంట్లోనూ రాజ్యసభలోనూ ఆ రోజు డిస్కషన్ జరిగినప్పుడు వెంకయ్యనాయుడు గారు దాన్ని సపోర్ట్ చేశారా, సపోర్ట్ చేయలేదా? 2. 3, ఇప్పటికీ 2 బడ్జెట్లు అయిపోయి 3 బడ్జెట్లు కంప్లీట్ అయిపోయి మీరు అధికారంలోకి వచ్చినాక ఇంకా మీరు ప్రవేశపెడితే ఒకే ఒక బడ్జెట్ ప్రవేశపెట్టగలరు. తర్వాత 5వ బడ్జెట్కి వచ్చేటప్పటికే అది ఆఫ్ బడ్జెట్ అవుతుంది, ఫుల్ బడ్జెట్. ఇంకా మీరు ఎప్పుడు ఏం పని చేస్తారు? ఇది కరెక్టా? మీరు మాట్లాడే దాంట్లో వాస్తవం ఉందా? మీరు ఏమి దీక్షలు చేయక్కర్లేదు, సత్యాగ్రహాలు చేయక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదని మీరు అన్నారే. ఒక్కటి చిత్తశుద్ధితో ఆలోచన చేయండి. పార్టీ ప్రయోజనాల కోసం ఈరోజు చేస్తున్నావా? ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తులుగా మీరే అన్నారు 50 సంవత్సరాల నుంచి నరకం అనుభవిస్తున్నటువంటి ప్రాంతం ఇది. 50 సంవత్సరాల నుంచి వివక్షకు గురవుతున్నటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ నిరుద్యోగ సమస్య, యువతీ యువకులు ఆర్ఆర్బి రాయాలి అంటే రైల్వే బోర్డుకి వెళ్ళి ఉద్యోగం కోసం రాళ్ల దెబ్బలు తినే పరిస్థితి. మీకు తెలీదా నేను ప్రశ్నిస్తున్నటువంటి ఇష్యూ ఏదో విభజన జరిగిన తర్వాత మన రాష్ట్ర ఆ విభజన బిల్లులో పెట్టింది కూడా అమలు చేయడానికి ఒక కమిటీ అంటారు. విభజన చట్టంలో ఉంది, ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఉంది. 2 సంవత్సరాలు గడిచిపోయింది. రైల్వే జోన్ విషయం రైల్వే మినిస్టర్ ఒక్క నిమిషంలో తీసుకునే నిర్ణయాలు. ఇంకా మీరే అన్నారు బీహార్లో లాలూ కానీ పాస్వాన్ కానీ లేదంటే మమతా బెనర్జీ కానీ ఏమైనా ప్రధానమంత్రితో మాట్లాడిందండి. అప్పుడు రైల్వే జోన్ రిలీజ్ చేసేటప్పుడు ఆడు ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో అనౌన్స్ చేసింది. ఏమైనా ఎందుకు చేయలేరండి అలాగా? అంటే మీకు ఓట్లు రావాలి, మీకు రాజకీయ లబ్ధి కావాలి, స్వప్రయోజనాలు కావాలి, స్వలాలోచనలు కావాలి. అదండి ఇది రాజకీయం. ఇది ఏంటండి? మనం ఉన్నది ప్రజాస్వామ్యంలో ఉన్నావా? ఎక్కడున్నామండి? ఎక్కడ డెమోక్రసీ నడుస్తుందండి? అంటే ఎలక్షన్ ముందు ఒకటి మాట్లాడతారు, ఎలక్షన్ తర్వాత ఒకటి మాట్లాడతారు. సార్ ఒక్క నిమిషం అండి. కావాలి అన్న మాట ఎవరండి? వెంకయ్యనాయుడు గారు కాదండి. మరి ఈ రోజు ఎందుకంటే దాన్ని అమలు చేయట్లేదు? లాస్ట్ టైం 1 year బ్యాక్ వెంకయ్యనాయుడు గారు విశాఖపట్నం వచ్చినప్పుడు ఏం చెప్పారండి? రైల్వే మినిస్టర్ వస్తున్నారు, ఇక్కడ రైల్వే జోన్ అనౌన్స్ చేస్తారని చెప్పిన మాట వాస్తవం కాదా? పేపర్ లో వచ్చింది. అది వాస్తవా కాదా? మరి ఇలాంటి పరిస్థితుల్లో సార్ ఒక్క నిమిషం అండి. విజయప్రసాద్ గారు ఒక్క మాట మాట్లాడాలనుకుంటున్నాను. సార్ రామకోటయ్య గారు మీకు ఒక సూటి ప్రశ్న సార్. మీ బీజేపీ ప్రభుత్వం తెస్తుంది ఇస్తుంది అంటున్నారు, సంతోషం. కానీ ఎప్పుడు ఆ ముహూర్తం ఎప్పుడండి అని అడుగుతా ఉన్నాం. ఎందుకని అడుగుతా ఉన్నాం? ముఖ్యంగా మీరు మీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడ్డట్టు ప్రవర్తిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఆ అధికారం లేదు. ముఖ్యంగా మీరు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నంతసేపు ఇచ్చేటట్టు లేరు. విభజన చట్టంలో
విభజన చట్టంలో రామకోటే గారు విభజన చట్టంలో చాలా క్లారిటీగా ఉంది. విభజన చట్టంలో క్లారిటీగా ఉంది. సార్ వినండి సార్, మనసేపు మీరేం మాట్లాడితే చెప్పారు కదా మీరు చెప్పేది రామకోటే గారు, మీరు చెప్పిన పాయింట్ ఆల్రెడీ దానికి వివరణ అడుగుతున్నాం సార్, వివరణ అడుగుతున్నాం వినండి సార్. మీరు సార్ రామకోటే గారు వివరణ వినరా? రిపోర్ట్ చెప్పలేదు సార్. మీ కమిటీలు ఎవరికి కావాలి సార్? మాకు కాలయాపన కమిటీలు సార్. రామకోటే గారు మీ కాలయాపన కమిటీలు, కన్నీళ్లు తుడిచే కమిటీలు మాకు అవసరం లేదు. విభజన చట్టంలో 6 నెలల లోపల ఇవ్వాలని స్పష్టంగా పెట్టిన దాన్ని మీరు ఎందుకని అమలు చేయలేకపోతున్నారు? మీ నిస్సహాయత కారణమైంది. మీరు ఏ ప్రాజెక్ట్ ని అమలు చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారికి క్రెడిట్ రాకూడదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ద్రోహం చేస్తున్నారు కాబట్టి మీరు ప్రజాద్రోహులు. మీరు బీజేపీకి ఒక పాయింట్ లేదు. కేంద్రం ఇవ్వాలంటే రాష్ట్రం గట్టిగా అడగాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఆ పరిస్థితి మీరు విపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేసామంటున్నారు. మీకు సూటి ప్రశ్న, మీరు విపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేశారన్నారు, కలిసి రండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ లీడ్ తీసుకుంటే మీరు కలిసి రండి, మేము కలిసి వస్తాం. చంద్రబాబు నాయుడు గారిని నిలదీయమని చెప్పండి. ఒక అంశానికి ఒకేసారి ఎందుకు అందరూ గొంతు కలపరు అని అడుగుతా ఉన్నాం. మేము ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే అంటే మీ ఇష్టం వచ్చినప్పుడు ఇస్తారా? విభజన చట్టంలో క్లియర్ గా ఉంది. 6 నెలల లోపల ఇవ్వాలని ఉంది. ఎందుకు ఇవ్వలేదు? సమయం 6 నెలల లోపల ఇవ్వాలని ఉంది, గైడ్ లైన్స్ ఉన్నాయి. మీకు ఒక ఆలోచన విధానంతో మాట్లాడండి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ గారికి మీరు లేఖలు పంపండి. ఎవరైతే వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఉన్నారో రాష్ట్రం కోసం ఆలోచన చేయమని చెప్పండి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా చర్చకి డెసిషన్ చేయాలి. రవిచంద్ర గారు అఖిలపక్షం అర్థం చేసుకోండి. విభజన చట్టంలో 6 నెలలు ఇవ్వాలంటే 3 నెలల్లో ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వలేదండి. పొజిషన్ ఎంపీ పర్సనల్ గా కూర్చుని వెళ్ళొచ్చారు, భువనేశ్వర్ పోయొచ్చారు, ఆయన అక్కడ కూర్చుని మాట్లాడారు, జిఎంఎల్ సదస్సులో మాట్లాడారు. రైట్ సార్, సమయం మించిపోయింది సార్. మొత్తానికి అఖిల పక్షంగా అంటే అందరూ ఒక పార్టీ లీడ్ తీసుకున్నట్టయితే మిగతా పార్టీలు కూడా ఒక అంశంలో నిజంగా న్యాయం ఉంది, దాని గురించి పోరాడాల్సిన అవసరం ఉంది అంటే కనుక అందరూ కలిసి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది, కేంద్రం ముందు తీసుకెళ్లాల్సింది. మరోవైపు అధికార పక్షం ఇటు టీడీపీ చూస్తే ఆ అంశాన్ని ఎంత గట్టిగా అడుగుతుందా లేదా అనేది రాష్ట్ర ప్రజానికి అందరూ చూస్తూనే ఉన్నారు. మొత్తానికి ఇది ఇవాళ హెడ్లైన్ షో. థ్యాంక్ యూ అండి విజయప్రసాద్ గారు, థ్యాంక్ యూ రామకోట గారు, థ్యాంక్ యూ రవిచంద్ర రెడ్డి గారు ఇవాళ హెడ్లైన్ షోలో పాల్గొనేందుకు. ఇది ఇవాళ హెడ్లైన్ షో. చూస్తూనే ఉండండి సాక్షి.